ఇప్పుడు అమెరికన్ సొసైటీలో కానీ ఇండియన్ సొసైటీలో కానీ అంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ అని మీద ఎక్కువ చర్చ జరిగింది, బట్ ఫైబర్ మీద ఎక్కువ జరగలేదు అనేది అది. సో అంటే ఫైబర్ అనేది శరీరానికి ఎంత అవసరం, దాని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తారా? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైబరు సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుందంటే అది వాటర్ అయితేనే అది కరిగి ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది. అట్లా ఫామ్ కావడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, ఇప్పుడు డయాబెటీస్ను కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా షుగరీ ఫుడ్ తిన్నామనుకోండి, అది టోటల్గా బ్లడ్లో ఎంటర్ అయిందనుకోండి, ఫైబర్ లేదనుకోండి, అది బ్లడ్ షుగర్ స్పైక్ ఫ్రీక్వెంట్గా ఇంక్రీజ్ అయిందంటే డయాబెటీస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. అది ఫైబర్ తీసుకోవడం వల్ల షుగర్ మన బాడీలో ఎంటర్ కాకుండా కొంచెమన్నా తగ్గిస్తుంది. అందుకు డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత మనం ఫైబర్ తీసుకోవడం వల్ల మనకు కొంచెం ఫుల్ అవుతుంది కాబట్టి తక్కువ తింటాం, దానివల్ల మన బరువు తగ్గే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి సాల్యుబుల్ ఫైబర్తో. తర్వాత ఇంకోటి, ప్రోబయాటిక్స్ ఫైబర్ మీద యాక్ట్ చేసినప్పుడు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా బెనిఫిషియల్ బ్యాక్టీరియా, ఐ మీన్ యాసిడ్స్ ఇన్ ద గట్ లైనింగ్ అనమాట. అవన్నీ ఒక ప్రొటెక్షన్ లాగా మన గట్ లైనింగ్కు. దానివల్ల ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గటము, చాలా ఆల్జైమర్స్ తగ్గటము, హార్ట్ డిసీజు, డయాబెటీస్ తగ్గడం, ఇవన్నీ చేస్తుంది. ఆ ఫైబర్ వల్ల ఇదొక బెనిఫిట్ అనమాట. ఇట్ ఇంక్రీజెస్ ద షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. తర్వాత ఇప్పుడు మనకు మోషన్ ప్రాబ్లం ఉన్నా, కాన్స్టిపేషన్ అట్లున్నా కానీ ఇన్సాల్యుబుల్ ఫైబర్ తీసుకుంటే దాంతో అది కూడా, సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఫైబర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ప్రోటీన్. మనం ప్రోటీన్ను ఎక్కువ ఫోకస్ చేసి ఫైబర్ చేయం, కానీ రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఇంకో డాక్టర్ గారు, సాధారణంగా ఇప్పుడు మనం ఇండియన్ బాలబాలికల్లో చూస్తా అంటే వాళ్ళు లేచిన తర్వాత 30 నిమిషాల్లోపే పోయి బస్ ఎక్కుతున్న పరిస్థితి ఉన్నది స్కూల్కి. సో వాళ్ళు బౌల్ను కరెక్ట్ క్లీన్ కావట్లేదు, సో దీంతో మలబద్ధకం ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి మనకు రీసెర్చ్ చెప్తుంది. సో యాక్చువల్గా మలబద్ధకం అనేది సమస్య ఎందుకు ఏర్పడుతుంది, ఇది ఏర్పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి? మలబద్ధకము చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి, ఇనఫ్ ఫైబర్ తీసుకోకపోవడం. ఫైబరు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ కరెక్ట్గా తింటే డెఫినెట్గా మలబద్ధకం తగ్గుతుంది, అదొకటి. రెండోది, ఏమన్నా మందులు తీసుకుంటున్నారా? ఏదన్నా చాలా ఎస్పెషలీ కొంచెం ఓల్డర్ పీపుల్లో మలబద్ధకం సడన్గా స్టార్ట్ అయిందంటే మెడికేషన్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏదైనా బ్లడ్ ప్రెషర్ మెడిసినో, లేకపోతే ఇప్పుడు బీపీ మెడిసినో, డయాబెటీస్ మెడిసినో తీసుకుంటాం, మనం అనుకుంటాము అది ట్రీట్ చేస్తాం. దానివల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్లో కాన్స్టిపేషన్ ఉండిండొచ్చు. సో అదొకటి చూసుకోవాలి. వాటరు కరెక్ట్గా తాగకపోవడం, అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ వాటర్ తాగాల. చాలామంది తాగరు, ఎస్పెషలీ సమ్మర్ అయితే ఇంకా ఎక్కువ తాగాలి. వాటర్ తక్కువ తాగడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇవన్నీ కారణాలు అన్నమాట. ఫైబర్ మాట్లాడుకున్నాము, మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్ మాట్లాడుకున్నాము, తర్వాత వాటర్ తాగకపోవడము, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇవి మెయిన్గా. తర్వాత ఒకసారి సడన్గా కాన్స్టిపేషన్ వచ్చిందంటే ఏమైనా బ్లాకేజ్ ఉందా అని డాక్టర్ దగ్గర చూపించుకోవాల్సి వస్తుంది. ఎట్లా ట్రీట్ చేస్తామంటే డెఫినెట్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్రీజ్ చేయాలి, అదొకటి. తర్వాత వాటర్ బాగా తాగాల, ఎక్సర్సైజ్. దీనివల్ల మోస్ట్ కేసెస్ మనం ట్రీట్ చేయొచ్చు. న్యాచురల్గా ఏమి లాక్సిటివ్స్ అట్లా తీసుకోకుండానే మేనేజ్ చేయొచ్చు. సో ఈ డైట్ విషయానికి వస్తే సాధారణంగా అంటే వెజ్, నాన్ వెజ్ అని ఇద్దరు ఉంటారు కదా. సో వెజ్ బెటరా, నాన్ వెజ్ బెటరా? సో మీరు ఏం చెప్తారంటే విచ్ ఈస్ బెస్ట్? వెజ్ ఈస్ ద బెస్ట్. ఓకే. ప్లాంట్ బేస్డ్ డయట్ ఈస్ ద బెస్ట్. చాలా స్టడీస్ ఉన్నాయన్నమాట. వెజిటేరియన్ డయట్ హ్యాస్ లాట్ మోర్ బెనిఫిట్స్ దాన్ నాన్ వెజిటేరియన్ డయట్. నాన్ వెజిటేరియన్ డయట్ తప్పు ఇదే, దానివల్ల హార్మ్ఫుల్ అని కాదు, కానీ ఏదైనా ఇన్ మోడరేషన్ ఇట్స్ ఓకే. దాంతో ఉండే బెనిఫిట్స్, ఇప్పుడు నాన్ వెజ్తో ప్రోటీన్ వస్తుంది. ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ వయసు పెరిగే కొద్దీ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మన మజిల్ లాస్ అంతా ఉంటుంది కాబట్టి బోన్ స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయడానికి ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ ప్రతి బాడీలో ప్రతి ఫంక్షన్కు ప్రోటీన్ అవసరం. కానీ అట్లని ఎక్కువ నాన్ వెజ్ నాన్ వెజ్ తినడం వల్ల దాంతో ఏమొస్తుంది, ఎక్కువ సాల్ట్, ఎక్కువ ఫ్యాటు, ఎక్కువ తినటము, మసాలాలు, దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. మనం రోజు గ్రిల్డ్ చికెన్, ఎగ్గో తింటే పర్లేదు, అట్లుండదు కదా. నాన్ వెజ్ అంటే బిర్యానీల దగ్గర నుండి బర్గర్లు అన్నీ వస్తాయి, దాంతో చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి వెజిటేరియన్ డయట్ డెఫినెట్గా మచ్ బెటర్. సో మీ దృష్టిలో వాట్ ఆర్ ద 5 సూపర్ ఫుడ్స్ అండి? ఇట్స్ హార్డ్ టు పిక్, బట్ ఒకటి, ఇప్పుడు బ్రాకలీ ఒకటి వెరీ గుడ్ సూపర్ ఫుడ్. ఇట్ హ్యాస్ సల్ఫోరాఫిన్స్ అంటారు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఉంటాయి, అది ఇట్స్ వెరీ గుడ్. బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, ఇవన్నీ.
తర్వాత ఫిష్, ఇది ఫ్యాటీ ఫిష్, సాల్మన్ ఇదంతా ఉంటుంది కదా, దాంట్లో ఒమేగా 3s, వైటమిన్ ఈ ఇవన్నీ ఉంటాయి, అదొకటి. తర్వాత ఇంకా ఎనీ హై ఫైబర్ ఫుడ్, ఇప్పుడు బనానా ఈజ్ గుడ్, అదొకటి. తర్వాత ఇంకేమున్నాయి, అంటే మీరు 5 చెప్పారు కాబట్టి దేనికి అన్యాయం చేయకూడదు, ఒక 20 చెప్పొచ్చు, బట్ అంటే 5 పిక్ చేయాలి కాబట్టి దేన్ని ఇగ్నోర్ చేయాలా దేన్ని చెప్పాలని చూస్తున్నాను. బట్ ఇప్పుడు యాపిల్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రూట్, అది ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఆకుకూరలు మీరు అంటే టాప్ 5 చెప్పు అంటే ఏమని చెప్తారా సార్? ఆకుకూరలో ఏదైనా, ఇప్పుడు మన ఇది స్పినచ్, అది చాలా బాగుంటుంది. తర్వాత లెటస్ అంటాము, అది కేల్ అని కొన్ని ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆకుకూరలు ఏవైనా మంచివే. ఓకే, అది మెంతాకు కావచ్చు, ఇంకోటి ఆకు కావచ్చు, ఏదైనా కానీ అన్నిటికీ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.